హలో లెర్నర్స్, వెల్కమ్ టు లెర్న్ ఈజీ. గణితం అనేది ఒక అనంతమైన సంఖ్యా ప్రపంచం. అక్కడ ఉన్న సంఖ్యలతో మనం ఎన్నో ప్రయోగాలు చేయవచ్చు. ఎన్నో ప్రత్యేకమైన సంఖ్యలుంటాయి. అలా ప్రయోగాలు చేసి ఎంతోమంది ఎన్నో ప్రత్యేక సంఖ్యలు, వివిధ సంఖ్యల లక్షణాలను కనిపెట్టారు. ఒక ప్రత్యేకమైన సంఖ్యను ఇప్పుడు మనం చూద్దాం. ఏవైనా 4 అంకెలను తీసుకోండి. కనీసం 2 వేర్వేరు అంకెలను తీసుకోవాలి. ఇక్కడ మనం 1, 4, 5, 9 తీసుకున్నాం. వాటితో ఏర్పడే అతిపెద్ద సంఖ్యను, అతి చిన్న సంఖ్యను రాయాలి. ఆ సంఖ్యల మధ్య భేదం అనేది చూడాలి. ఇక్కడ ఏర్పడే అతిపెద్ద సంఖ్య 9541, అతి చిన్న సంఖ్య 1459. వాటి మధ్య భేదం 8082. ఈ 8082లో కూడా 4 అంకెలున్నాయి. 8, 0, 8, 2. వాటితో ఏర్పడే అతిపెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య చూడాలి. అంటే ప్రాసెస్ అనేది మరలా మనం రిపీట్ చేయాలి. అతిపెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య రాయాలి. వాటి మధ్య భేదం అనేది తీసుకోవాలి. అతిపెద్ద సంఖ్య 8820, అతి చిన్న సంఖ్య 288. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం 288 అనేది ఒక 3 అంకెల సంఖ్య. 0 ఉండడం వల్ల మనకు 3 అంకెల సంఖ్య అనేది లభించింది. ఆ 4 అంకెలతో 4 అంకెల చిన్న సంఖ్య రాయాలని లేదు. చిన్న సంఖ్య రాస్తే చాలు. అది 3 అంకెల సంఖ్య అయినా పర్లేదు, 2 అంకెల సంఖ్య అయినా పర్లేదు. వాటి మధ్య భేదం 8532. ఈ 8532లో కూడా 4 అంకెలున్నాయి. 8, 5, 3, 2. మరలా వాటితో ఏర్పడే అతిపెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య రాయాలి. వాటి మధ్య భేదం మనకు 6174 వస్తుంది. ఈ 6174లో కూడా 4 అంకెలున్నాయి. 6, 1, 7, 4. వాటితో ఏర్పడే అతిపెద్ద సంఖ్య 7641, అతి చిన్న సంఖ్య 1467. వాటి మధ్య భేదం చూస్తే 6174 వచ్చింది. అంటే ఇక్కడ గమనిస్తే మనకి ముందు స్టెప్‌లో వచ్చిన భేదమే ఇక్కడ వచ్చింది. 6174. ఇంకా మనం ఈ ప్రాసెస్‌ని ఎంత చేసినా మనకి 6174 వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా 6174 దగ్గర ఆగిపోయింది. ఈ 6174 6174 ఈ సంఖ్యను కాప్రేకర్ స్థిరాంకం అంటారు. ఎందుకంటే దీనిని దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ కనుగొన్నారు. కాప్రేకర్ స్థిరాంకం 6174 అనేది మనకి మాక్సిమం 7 స్టెప్స్‌లో లభిస్తుంది. 7 స్టెప్స్ దాటి వెళ్ళనవసరం లేదు. 7 స్టెప్స్ లోపే మనకి స్థిరాంకం అనేది లభిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. 3, 2, 1, 5 అనే 4 అంకెలను తీసుకోండి. ఈ 4 అంకెలతో మనం ఈ ప్రాసెస్‌ని చేస్తే మనకి 7 స్టెప్స్‌లో 6174 అనే కాప్రేకర్ స్థిరాంకం అనేది లభిస్తుంది. దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ భారత గణిత శాస్త్రవేత్త. ఈయన ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సంఖ్యలపై అనేకమైన పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. ఈయన పరిశోధనలో హర్షత్ సంఖ్యలు, సెల్ఫ్ సంఖ్యలు, డెమ్లో సంఖ్యలు మొదలైనవి కనుగొన్నారు. 6174 6174 ఒక విశిష్టతను ప్రపంచానికి తెలియజేశారు. ఆ తరువాత 6174ను కాప్రేకర్ స్థిరాంకం అని నామకరణం చేయడం జరిగింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెర్న్ ఈజీ ఛానల్.